హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వీడియో. ఈ వీడియోలో మనం ముందుగా టెలిగ్రామ్ కాల్ గురించి డిస్కస్ చేసుకుందామండి. కేఈసీ ఇచ్చానండి బయింగ్కి 530 లెవెల్లో, అండ్ టార్గెట్ వచ్చి 525, 524. సో 2 టార్గెట్స్ కూడా హిట్ అయినాయండి. సో టెలిగ్రామ్ కాల్ టార్గెట్ అయితే హిట్ అండి. అండ్ నెక్స్ట్ నిన్నటి కాల్ విషయం వస్తే ముందుగా నిఫ్టీ అండి, మనం బయింగ్ అనుకున్నామండి 18,050 లెవెల్లో, అండ్ ఎగ్జాక్ట్లీ 18,000 వరకు ఫాలో అయ్యి సపోర్ట్ తీసుకుని అగైన్ ర్యాలీ అయితే అయింది. సో మన టార్గెట్ అయితే హిట్ అండి 150 లెవెల్లో. సో నిఫ్టీ టార్గెట్ హిట్ అండి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం బయింగ్ అనుకున్నామండి 40,150 లెవెల్లో, బట్ ఆ లెవెల్కి అయితే రాలేదు. ఓపెనింగ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఒక హ్యూజ్ ర్యాలీ అండి ఆల్ టైమ్ ఐకి రీచ్ అయ్యి ఆల్ టైమ్ ఐలోనే క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ నో లాస్ నో గెయిన్ అనుకోవచ్చు, ఎంట్రీ అవ్వలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ స్టాక్ విషయానికి వస్తే నిన్నటి స్టాక్స్ ర్యాలీస్ అండి. మనం 275 లెవెల్లో నిన్నటి క్లోజింగ్ పాయింట్ లెవెల్లో బయింగ్ అనుకున్నాం, బట్ ఆ లెవెల్ నుంచి ఒక హ్యూజ్ ఫాల్ అయితే చూసామండి 10 పాయింట్స్ లెవెల్లో. సో మేబీ ఎంట్రీ కూడా అయ్యి ఉండకపోవచ్చు, బట్ ఎంట్రీ అయ్యి ఉంటే మాత్రం ఆల్మోస్ట్ 10 పాయింట్స్ లెవెల్లో లాస్లో అయితే ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళు. సో పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి. అండ్ నెక్స్ట్ స్టాక్ విషయానికి వస్తే సిఎట్ అండి 1315 లెవెల్లో బయింగ్ అనుకున్నాం, అండ్ టార్గెట్ వచ్చి 1325 లెవెల్, బట్ టార్గెట్ అయితే హిట్ అవ్వలేదు. అండ్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అండి 1310 కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని. సో ఫాలో అయితే అయిందండి. ఫాలో అయిన తర్వాత రికవర్ అయ్యి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ చూసామండి. ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నామండి, రిజల్ట్స్ వస్తాయి కాషియస్గా ఉండమని, వీలైతే అవాయిడ్ చేయమని. సో అదే జరిగింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక హ్యూజ్ సెల్లింగ్ అయితే చూసామండి. అండ్ ఎప్పుడు కూడా రిజల్ట్స్ వస్తున్న స్టాక్ని అయితే అట్లీస్ట్ 1 వీక్ టు 10 డేస్ ముందు పిక్ చేసుకోవద్దండి ఇంట్రాడేకి. అలాగే రిజల్ట్స్ అయిపోయిన తర్వాత 3 to 4 డేస్ అయినా అవాయిడ్ చేయండి. సో ఒక హ్యూజ్ వాలటాలిటీ అనేది ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ అదే ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్లో జరిగిందండి. ఐసిఐసిఐ బ్యాంకు ఆల్మోస్ట్ 100 పాయింట్స్ లెవెల్లో ర్యాలీ అయితే అయింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజల్ట్స్ వచ్చి ఆల్మోస్ట్ 10 డేస్ పైన అయింది, బట్ ఒక హ్యూజ్ వాలటాలిటీ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చూడొచ్చు, అండ్ అలాగే కోటక్ బ్యాంకులో కూడా చూడొచ్చు ఒక హ్యూజ్ వాలటాలిటీ అనేది. సో డే అంతా కూడా ఆల్మోస్ట్ ఒక వాలటాలిటీతో కదిలిందండి హ్యూజ్లీ. ఓకేనండి. సో ఒక స్టాక్ రిజల్ట్స్కి వస్తుందంటే అదే సెక్టార్లో ఉన్న వేరే స్టాక్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీలైతే ట్రేడింగ్ అనేది ఆ టైంలో అవాయిడ్ చేయండి, రిజల్ట్స్ వచ్చే ఆ 10 డేస్ టైంలో. ఓకేనండి. సమ్ లాసెస్ అనేది మీరు అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ రేపటి విషయానికి వస్తే ముందుగా ఎస్ఎక్స్ నిఫ్టీ అండి. సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో రేపు నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఫర్దర్గా నేను నిఫ్టీలో సేమ్ లెవెల్స్ పిక్ చేసుకుంటున్నానండి, నిన్నటి లెవెల్సే. సో 18,050 అదే లెవెల్లో బయింగ్ ప్రిఫర్ చేస్తున్నానండి. అండ్ టార్గెట్ వచ్చి 18,150 లెవెల్లో బయింగ్ ప్రిఫర్ చేస్తున్నాను. సో నిఫ్టీ వచ్చి బై అండి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్గా నేను కొంత సెల్లింగ్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, బట్ కొంత అప్ సైడ్ మూవ్ అయ్యాక సెల్లింగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 41,500 లెవెల్లో సెల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నానండి. అండ్ టార్గెట్ వచ్చి 41,300 లెవెల్ అండి. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ లెవెల్లో టార్గెట్ అయితే పెట్టుకున్నా. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి సెల్ అండి. అండ్ రేపటి స్టాక్ విషయానికి వస్తే ఫస్ట్ స్టాక్ వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ అండి. అండ్ మీరు చార్ట్ పరంగా చూడొచ్చు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్లో అయితే క్లోజ్ అయింది. అండ్ ప్రీవియస్గా అదే లెవెల్లో సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ అట్లీస్ట్ ఒక 2 డేస్ నుంచి కూడా అదే లెవెల్లో ట్రేడ్ అవుతుందండి. సో ఫర్దర్గా అదే లెవెల్ని నేను బయింగ్గా ప్రిఫర్ చేస్తున్నానండి. సో 690 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా ఉందండి. సో అదే లెవెల్ని నేను బయింగ్గా తీసుకున్నాను. అండ్ టార్గెట్ వచ్చి 695, అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 700 అండి. సో ఆల్మోస్ట్ ఈరోజు మూవ్ అయిన లెవెల్సేనండి అది. సో రేపు కూడా అదే లెవెల్స్గా తీసుకుంటున్నాను నేను. సో అమర్ రాజా బ్యాటరీస్ వచ్చి బై అండి. అండ్ నెక్స్ట్ స్టాక్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ అండి. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. 675 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 660. సో కాషియస్గా ఉండండి 675 దగ్గరికి వచ్చినప్పుడు. అండ్ ఈరోజు కూడా అదే లెవెల్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అయిందండి. అండ్ ఫర్దర్గా అదే లెవెల్ని నేను సపోర్ట్గా తీసుకుని బయింగ్ ప్రిఫర్ చేస్తానండి. సో హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చి బయింగ్ ప్రిఫర్ చేస్తున్నా, 675 లెవెల్లో బయింగ్ ప్రిఫర్ చేస్తున్నా. టార్గెట్ వచ్చి 680, అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 685. సో ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చండి, అందుకే 675 దగ్గర బయింగ్ ప్రిఫర్ చేస్తున్నా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్లో. సో హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చి బై అండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.